జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో రాజోలు నియోజకవర్గం మలికిపురం చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి స్థానిక పద్మజ థియేటర్ ఎదురుగా వారాహి విజయబేరి సభలో ప్రసంగించనున్నారు. బహిరంగ సభకు ఇప్పటికే కూటమి అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో జనసేన ఖాతాలో ఉన్న రాజోలు నియోజకవర్గంలో మళ్లీ బాగా వేసేందుకు సంసిద్ధమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గ పర్యటనలో సందర్భంగా మలికిపురం సెంటర్లో విజయ వారాహి యాత్ర చేయనున్నారు. ఈరోజు నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యంగా గతంలో ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిబోని రాజోలు నియోజకవర్గం అవడం, అటు తర్వాత ఎక్కడా కూడా ప్రస్తుతం మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ రాజోలు గడ్డ నుంచి మళ్ళీ జనసేన పార్టీ తరపున ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఏదైతే దేవవర ప్రసాద్ ప్రస్తుతం పోటీ చేస్తున్న తరుణంలో ఈరోజు ఆయనకు మద్దతుగానే అలాగే అన్ని నియోజకవర్గాలు రోజుకు 2 నియోజకవర్గాలు చొప్పున 3 రోజుల పాటు 6 సభలు నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి ప్రచారం చేయనున్నారు. దానిలో తొలుత ఈరోజు రాజోలు నియోజకవర్గానికి మలికిపురం సెంటర్లో వరాహి విజయబేరి సభలో ప్రస్తుతం ఆయన ప్రసంగించనున్నారు. అయితే ఈరోజు ఈ సభకు సంబంధించి తాజాగా మహిళలందరూ కూడా వినూత్న వస్త్రధారణతో, ముఖ్యంగా మనం చూస్తున్న విజువల్స్లో ఏదైతే ఆ పార్టీ మీద ఉన్న అభిమానంతో పార్టీకి సంబంధించిన సింబలు అలాగే గాజు గ్లాసు గుర్తుకి సంబంధించినటువంటి చీరల్ని వాళ్ళు కట్టుకుని ప్రస్తుతం ఇక్కడ తన అభిమాన నేత ఈరోజు రాజోలు మలికిపురం సెంటరానికి వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడనే ఆయన బలపరిచినటువంటి అభ్యర్థి దేవవర ప్రసాద్ పోటీలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నటువంటి వీర మహిళలు, ఏదైతే జనసేన పార్టీకి సగబలం అదే సగభాగం అయిన మహిళలందరూ కూడా ప్రస్తుతం రాజోలు నియోజకవర్గంలో ఈరోజు ఈ విధంగా వాళ్ళు వస్త్రధారణతో ఈ సభకి ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలవనున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వీర మహిళలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీర మహిళలు కూడా కొంత వీళ్ళ ఆదర్శమనే చెప్పాలి. ఎందుకంటే తొలుత ఈ నియోజకవర్గంలోనే జనసేన పాగా వేసింది, ఇక్కడే తొలి సీటు విజయాన్ని సాధించింది. అయితే మళ్ళీ అదే సీటుని అత్యధిక మెజారిటీతో సాధించాలి అన్న సదుద్దేశంతో, దృఢ సంకల్పంతో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ప్రత్యేకించి కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రచారంలో కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ప్రచారం ఎలా సాగుతుంది, ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుపు ఏ విధంగా ఉంది, తదితర అంశాలు జనసేన వీర మహిళలను అడిగి తెలుసుకుందాం. ఏంటి, ఎలా ఉంది ప్రచారం? ఈరోజు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వస్తున్నారు. ఏంటి వెరైటీగా మీరందరూ జనసేన పార్టీకి సంబంధించిన చీరలా, లేదంటే మీరు అభిమానంతో చేసుకున్నారు? లేదండి, మేమందరం కూడా అభిమానంతో మా నాయకులు మాకు ఈ రకంగా డ్రెస్ కోడ్ని ఇవ్వడంతో మేమందరం కూడా ఈ రకంగా ఇక్కడికి రెడీ అయ్యాం. మా అధినాయకుడు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరింత ఉత్సాహంతో రాజోలు నియోజకవర్గంలో ఇప్పటికే ప్రతి ఒక్కరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. కళ్యాణ్ గారు రాకతో మరింత రెట్టింపు ఉత్సాహంతో మేమందరం కూడా పనిచేసి రాజోలు నియోజకవర్గంలో మరొక్కసారి జనసేన జెండా ఎగరవేస్తాం. ఈ 30,000 నుంచి 40,000 ఓట్ల మెజార్టీతో మా అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి దేవవర ప్రసాద్ గారిని అసెంబ్లీకి పంపిస్తాం. అదేవిధంగా కళ్యాణ్ గారు కూడా ఈసారి బంపర్ మెజార్టీతో అసెంబ్లీలో అడుగు పెడతారు. మా మహిళలందరికీ కూడా కళ్యాణ్ గారు ఎప్పుడు అండగా ఉంటారని ధీమాతో మేము ఇంత ధైర్యంగా ముందుకొచ్చి పనిచేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి జనసేన నేతలందరూ ఒక్కసారిగా ఇప్పటివరకు ఉండి ఇప్పుడు అందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోయారు. ఒక్క దేవవర ప్రసాదే ఇప్పుడు పోటీ అభ్యర్థిగా మాత్రం మిగిలింది. కానీ ఆ పార్టీకి సంబంధించి కేడర్ అయితేనో, మీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనో వెళ్ళలేదు ఉన్న పరిస్థితి ఎలా ఉంది అసలు? ఇప్పుడు ఈ విషయంలో గెలుపు ఎలా సాధ్యం? ఎందుకంటే వాళ్ళందరూ కలిపి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మీరేం చెప్తారు? అదేమీ లేదండి, ఇక్కడ జనసేన సైనికులు, హీర మహిళలు కూడా చాలా గట్టిగా ఉన్నారు. కొంతమంది వైసీపీలోకి వెళ్తే వెళ్ళొచ్చు, కొంతమంది వెళ్ళొచ్చు, కానీ మేమందరం కూడా డోర్ టు డోర్ క్యాన్వసింగ్, అందులో దేవ వరప్రసాద్ గారికి సీట్ ఇవ్వడం అనేది, ఆయన చాలా చదువుకున్న వ్యక్తి, తర్వాత మా నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి కోసం మేము హీర మహిళలను చాలా కష్టపడుతున్నాం. ఇప్పటికే క్యాన్వసింగ్ బాగా చేస్తున్నాం. ఆయన 50,000, 60,000 మెజార్టీతో గెలుస్తానని అన్నారు. అంతకన్నా ఎక్కువే మేము తీసుకొస్తాం. అలాగే పిఠాపురంలో కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలవడం అనేది నిజం. అలాగే ఒకసారి ఇక్కడ జనసేన ఎమ్మెల్యే గెలవడం సాగింది, కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి జనసేన జెండా ఎగరవేస్తాం. మేము అందరం కూడా హీర మహిళలు అందరం కూడా కలిసి కట్టి కష్టపడి మేము ఖచ్చితంగా ఈ సీటుని ఆయన దేవా గారు అన్నట్టుగా 50,000-60,000 మెజార్టీతో ఖచ్చితంగా మేము గెలిపిస్తామండి. అదే ఒకప్పుడు వారు వన్ సైడ్గా ఉన్నప్పుడే గతంలో రాపాక మంచి చరిష్మా ఉండి ఇక్కడ నాయకులందరూ
వేతనాలు వాళ్ళు రోజు వేతనం వేసుకుని ఆయన నెగ్గించుకున్నారు కదా, అప్పుడే 731 వచ్చింది మెజారిటీ. ఇప్పుడు ఎలా సాధ్యం? మీరు వేలల్లో 30,000 40,000 అంటున్నారు, అది ఎలా, ఏ విధంగా చెప్తారు మీరు? ఖచ్చితంగా సాధ్యమండి. ఇందాక మీరు ఒక మాట అడిగారు, వైసీపీ నుంచి మీకు కొంతమంది వెళ్ళిపోయారని. ఆ వెళ్ళిన వాళ్ళు కనీసం 10 ఓట్లు కూడా తీసుకెళ్ళినటువంటి నాయకులు వెళ్ళారు. ఆ నాయకులను చూసి ఇక్కడ ఎవరో ఓట్లు అనేది కాదు, మా అధినాయకుడిని చూసి ఆ అధినాయకుడు ఎవరికి ఇస్తే దాన్ని బట్టి ఓటు మెజార్టీ అనేది ఇక్కడ. ఒకవేళ నాయకులు వెళ్ళిపోవచ్చు, కేడర్ మొత్తం మాత్రం అలాగే ఉందండి. ఎందుకంటే గతంలో కూడా రాపాక వరప్రసాద్ గారు అనే వ్యక్తిని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు కూడా నెగ్గిస్తే ఆయన పార్టీ వదిలేసి వైసీపీకి కొమ్ము కాశారు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జన సైనికులు, నాయకులు, వీరమహిళలు అందరం కలిసి పార్టీ నిలబెట్టిన పరిస్థితి. పార్టీ నిలబెట్టిన అటువంటిది మా అధ్యక్షుడు స్వయంగా ఒక అభ్యర్థిని పంపిస్తే ఆ అభ్యర్థిని మేము ఖచ్చితంగా 30 నుంచి 40,000 మెజార్టీ ఓట్ల మెజార్టీతో మేము అసెంబ్లీకి పంపిస్తాం. ఇది ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఉన్నట్లో ఇక్కడ ఉన్న అభ్యర్థులు ఇద్దరు ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి ఎస్సీ తరఫున పోటీ చేస్తారు. గతంలో మంత్రిగా చేశారు వెల్లపల్లి సూర్యరావు, ఇప్పుడు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైసీపీలో ఉన్నాడు. ఆయన తాజాగా వైసీపీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసి ఆయన అనుభవం అంతా ఉంది. ఆయన పోటీని ఎలా తట్టుకుంటారు మీరు? అంటే ఇప్పుడు ప్రచారంలోకి వెళ్తుంటే మీకు ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి అటువైపు నుంచి, వైసీపీ నుంచి, లేదా బెదిరింపులు కానీ, లేదా పార్టీలోకి వచ్చే మన ఆహ్వానాలు కానీ, ఇటువంటి ఏమైనా ఉన్నాయి నియోజకవర్గంలో? అటువంటి ఏమీ లేవండి. వైసీపీ వాళ్ళు మమ్మల్ని రమ్మనేంత ధైర్యం చెయ్యరు. ఎందుకంటే మేము నిస్వార్థంగా ఈ పార్టీకి సేవ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి మహిళ కూడా తన ఇంట్లో కుటుంబ సమస్యలు ఎదుర్కొంటూ ఈదిలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ మరి పార్టీ కోసం ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కష్టపడుతున్నారండి. అటువంటి వ్యక్తులు ఇవాళ డబ్బు ఆశ చూపినా లేకపోతే పదవుల ఆశ చూపినా ఎవ్వరు కూడా వెళ్ళరండి. ఎందుకంటే వీళ్ళు స్వచ్ఛందంగా నిజాయితీగా చేస్తున్నాం. ఒకప్పుడు నెగ్గించుకున్న రాపాక వరప్రసాద్ గారు వెళ్ళిపోయినప్పటికీ కూడా కేడర్ అలాగే ఉందండి. కేడర్ అలాగే ఉండడానికి కారణం మాలో ఉన్న నిజాయితీ, మా నాయకుడిని చూసి మేము నేర్చుకున్న నిజాయితీ, నిబద్ధత. అది ఆ పవన్ కళ్యాణ్ గారిని చూసి మేము నేర్చుకోవడం జరిగింది. ఇది పార్టీలో మాకు నచ్చిన విషయం ఏంటంటే కళ్యాణ్ గారు ఆశయాలు, సిద్ధాంతాలు బాగా నచ్చి మేము ఈ పార్టీ కోసం కష్టపడుతున్నామండి. కష్టపడుతున్నామని కూడా అనక్కర్లేదు, ఇష్టపడే కష్టపడుతున్నామండి. ఇష్టపడే కష్టం ఎంతైనా కానీ ఓర్చుకుంటున్నాం మేము. మా నాయకులు కూడా, మా నాయకుల సపోర్ట్ ఉంటుందండి. మాకు పెద్ద తరహా నాయకుల సపోర్ట్ కూడా ఉంటుంది. మేము ఏ టైంలో మీటింగులకు వచ్చినా చేసినా ఇవాళ సారీస్ ఉన్నాయంటే ఒక ఆయన ప్రొవైడ్ చేస్తారండి. సారీస్ కట్టుకుని మీరు కనిపించాలమ్మా చక్కగానే అనేసి. అలాగా మా నాయకుల సపోర్ట్ కూడా మాకు చాలా బాగుంటుందండి. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు పిలిస్తే ఎలా వెళ్తామండి? అసలు సమస్య లేదండి. మా జనసేన కేడర్ అన్నది వైసీపీలోకి వెళ్ళటం అన్నది సరైన పద్ధతి కాదండి. ఇంకా గొల్లపల్లి సూర్యరావు గారు అంటారా, ఆయన దగ్గర వర్క్ చేసిన తెలుగుదేశం ప్రజలే చెప్తున్నారు, తెలుగుదేశం జనం ఆయన ఒక గుంట నక్కతో సమానం అండి, ఆయన ఎక్కడ ఎత్తుగడేసి అక్కడ ఎత్తుగడేస్తాడు అని అది అందరికీ తెలుసు. ఒకప్పుడు రాపాక వరప్రసాద్ మోసం చేశాడు జనసేనని, ఇప్పుడు గొల్లపల్లి సూర్యారావు మోసం చేశాడు తెలుగుదేశాన్ని. వీళ్ళిద్దరూ కలిపి మన ప్రజల్ని మోసం చెయ్యరని నమ్మకం ఏంటి? అందుకు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా నమ్మరండి. ఖచ్చితంగా వరప్రసాద్ గారు గెలుస్తారు, అత్యధిక మెజారిటీతో గెలుపు సాధించుకుంటాం. జై జనసేన, జై హింద్. ఇది ఇప్పుడు ఎక్కడ చూసినా నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో ఏదైతే జనసేన తరపున పార్టీ అభ్యర్థిని అప్పుడు ఎమ్మెల్యేగా చేసిన ఘనత ఉందో, ప్రస్తుతం అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో వీర మహిళలు అయితేనో ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు అయితేనో, ముఖ్యంగా జనసేన పార్టీకి అత్యధిక బలం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉందంటే ప్రస్తుతం గతంలో 10 సంవత్సరాల నుంచి అది రోజు రోజుకి బలం పెరుగుతూ వచ్చింది. తాజాగా ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అది ఖచ్చితంగా వాస్తవ రూపమే అని మనకు అర్థమవుతోంది. అయితే ఏదైనా రాజోలు నియోజకవర్గం ఈసారి పట్టం మళ్ళీ జనసేన పార్టీ అభ్యర్థికి అని చెప్తా ఉన్నారు. మనం చూస్తున్నాం మరి కొద్దిసేపట్లో హెలిప్యాడ్, ప్రత్యేకమైన ఇక్కడ హెలిప్యాడ్ ఏదైతే సభా ప్రాంగణానికి అతి సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రానున్నారు. ప్రత్యేకించి ఒక ప్రైవేట్ స్థలంలో ఈ హెలిప్యాడ్ని సిద్ధం చేసిన పరిస్థితి. గతంలో కూడా ఇదే ప్రాంతానికి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా కూడా ఏదైతే ప్రాంతంలో ప్రసంగించారో అదే ప్రాంతంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తాజాగా రావడం, ఈ వారాహి విజయబేరి ద్వారా తన ప్రసంగాన్ని అయితే వినిపించుతున్నారు. ఇప్పటికే పార్టీ నాయకులైతేనో ఇతర కూటమిలో భాగస్వాములైతేనో పూర్తి స్థాయి నేతలందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ తరలి వస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ని తమ స్వాగత సత్కారాలతో ఈ నియోజకవర్గంలో జరపబోయే బహిరంగ సభకి ఆహ్వానించడానికి అటు కార్యకర్తలు, వీర మహిళలతో పాటు జనసేన పార్టీ ముఖ్య నేతలందరూ కూడా భారీ స్థాయిలో ఆయనకి స్వాగతం పలికేందుకు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తొలి రోజు 2 నియోజకవర్గాల్లో భాగంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో రాజోలు నియోజకవర్గానికి రానున్నారు. అటు తర్వాత
రామచంద్రపురం నియోజకవర్గం, అలాగే రేపు పెద్దాపురం కాకినాడ రోడ్లు, అలాగే ఎల్లుండి ప్రతిపాడు జగ్గంపేట. వరుసగా రోజుకి 2 నియోజకవర్గాలు చొప్పున 6 నియోజకవర్గాల్లోని పూర్తి స్థాయిలో 3 రోజుల్లో కూడా ఈ షెడ్యూల్ అయితే ఖరారైంది. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ రానున్నారు. జనసేనకి తొలిబోనిగా రాజోలు పేరుగా గడ్డగా నిలిచినటువంటి మళ్ళీ అదే రాజోలు పురిటిగడ్డని తన జనసేన ఖాతాలో ఈసారి ఖచ్చితంగా వేస్తాము అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులైతేనో కూటమి అభ్యర్థులైతేనో ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి వీరమహల్లు ఘంటాపదంగా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. వీడియో శ్రీధర్తో వర్మ, ప్రైమ్ 9 న్యూస్, రాజోల్ నియోజకవర్గం నుండి.